నువ్వు ఎప్పుడు బయలుదేరావు మిర్చియార్డుకి? నీ సహచర నేరస్తుడు వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వచ్చి ఈ రోజు రాష్ట్రంలో మిర్చి ధర సంక్షోభంలో ఉంది, మార్కెట్ సంక్షోభంలో ఉంది, మిర్చి ధరలు తక్కువగా ఉన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఎంఐఎస్ ద్వారా ఆ ఉన్నటువంటి లిమిట్స్ ని సవరించి ఎగుమతికి ఉన్నటువంటి అవకాశాలని పరిశోధించి రైతాంగానికి మేలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తా ఉంటే టీవీలో స్క్రోలింగ్ వచ్చిందని చూసి కేంద్ర ప్రభుత్వంతో శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో ముఖ్యమంత్రి గారు భేటీ కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని స్క్రోలింగ్ లో చూసి నీ సహచర నేరస్తుడు దళిత బిడ్డల్ని కిడ్నాప్ చేసి కుటుంబాలను హింస పెడతామని చెప్పి భయపిచ్చి కేసులు విత్డ్రా చేసుకోవాలని హుకుం జారీ చేసినటువంటి నీ సహచర నేరస్తుడు వల్లభనేని వంశీమోహన్ ని నువ్వు జైల్లో పరామర్శించడానికి వచ్చి టీవీ స్క్రోలింగ్ చూసి అప్పటికప్పుడు నువ్వు మిర్చియార్డు యాత్ర పెట్టావు. మిర్చియార్డులోకి అరాచక శక్తుల్ని తీసుకొని పోయి రైతులను ఇబ్బంది పెట్టి రైతుల మిర్చి బస్తాలు దొంగతనాలు చేసి అలజడి సృష్టించి గందరగోళం చేసి బయటకు వచ్చావు. అందులో నీకు పర్మిషన్ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రివి, 5 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా ఉన్నావు. ఎన్నికల కోడ్ యొక్క నియమ నిబంధనలు గాని యాత్రలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ విషయం గాని కనీసమైనటువంటి అవగాహన లేదా? ఆ అవగాహన కూడా లేని నువ్వు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఒక అయోగ్యుడు అయినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావా?